మార్చి చదువుకుందాం. 96వ కీర్తన మొదటి 9 వచనాలు ఆరాధన కొరకై మనము చదువుకుందాం. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి. సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రం పొందదగినవాడు. సమస్త దేవతల కంటెను ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి. మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యం తీసుకొని ఆయన ఆవరణలోనికి రండి. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయం కొరకై. ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, ఘనమైన నీ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము. ఇంతవరకు తండ్రి మీరు పాటల ద్వారా మహిమ పొందారని నమ్ముతూ మనం స్తుతిస్తుంటున్నాం. సమయంలో తండ్రి మేము వ్యక్తిగతంగా నీ సన్నిధిలో నోరు తెరిచి ఆరాధించేటువంటి ఆ సమయంలో ప్రభువా నీ మేలైన స్వరము మాకు వినిపింప చేయండి. ఆ రీతిగా మమ్మల్ని సిద్ధపరచండి. వాక్యానుసారమైనటువంటి ఆరాధనలో మేము పాలు పొందడానికి కృప చూపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. దేవుని యొక్క నామమును గురించి ఇక్కడ దేవుని స్తుతించేటువంటి దాని గురించి 96వ కీర్తనలో మనము 9 వచనాలు చదువుకున్నాం. దేవుణ్ణి ఆరాధించడానికి కీర్తనకారుడు తను రాసుకున్నటువంటి ఈ మాటలు, తన హృదయ ధ్యానము, ఆయన యొక్క ఆత్మీయ అనుభవము, ఇవన్నీ క్రోడీకరించి ఆయన రాసినటువంటి ఈ కీర్తనలు మనము మొట్టమొదటి వచనంలో ఆయన అంటాడు, క్రొత్త కీర్తన పాడండి, యెహోవా మీద పాడండి, ఆయన నామాన్ని స్తుతించండి, ఆయన రక్షణ సువార్తను ప్రకటించండి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించండి. సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించండి. కారణం ఏంటి అని అంటే, యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయనే అధిక స్తోత్రము పొందదగినవాడు. ఈ లోకంలో దేవతలు అని ప్రజలందరూ కొలుస్తున్నటువంటి వారందరికంటే ఆయనే పూజనీయుడు. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములని, ఆయన సృష్టికర్త అని, ఆయనే సృష్టికర్త అని 5వ వచనంలో 2వ భాగంలో చెప్తున్నట్టు ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయి. బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నాయి. కాబట్టి జనముల కుటుంబములందరూ కలిసి యెహోవాను స్తుతించాలి, ఆయనకే మహిమ బలములు చెల్లించాలి. యెహోవా నామానికి తగిన మహిమ ఆయనకు చెల్లించాలి. నైవేద్యం తీసుకొని ఆయన ఆవరణలోకి రావాలి. అంతేకాదు పరిశుద్ధ అలంకారములు ధరించుకొని ఆయనకు నమస్కారం చేయాలి, ఆయన సన్నిధిలో వణకాలి. ఈ మాటలన్నీ మనము చెప్తున్నప్పుడు ఇక ధ్యానించవలసినటువంటి అవసరం ఏముంది అన్నట్టుగా ఆయన అంటున్నాడు. సో ఈ కీర్తనకారుడు తన హృదయంలో తను తలపోసుకున్నటువంటి మాటలు ఏంటంటే, దేవుడే సమస్తాన్ని సృజించినటువంటి వ్యక్తి అని, ఆయన సన్నిధిలో పరిశుద్ధత ఉందని, బల సౌందర్యములు ఉన్నవని, ఆ తర్వాత ఆయనే జీవం కలిగినటువంటి వాడని, ఈ లోకంలో ఆయన చేత సృష్టింపబడినటువంటి వారు సమస్త
రీతులుగా సమస్తమైనటువంటి విధాలుగా ఎన్నో దేవతలను పెట్టుకొని వాటిని పూజిస్తూ ఉన్నారు. వాటిని ఆ దేవతల యొక్క వారు అనుకుంటున్నటువంటి దేవతల యొక్క స్వరూపాన్ని వాళ్ళే సృష్టించుకొని విగ్రహములుగా చేసుకొని వాటి ముందు వారు వణుకుతున్నట్టు, వాటి ముందు వారు వారి యొక్క ఆరాధన చెల్లిస్తున్నట్టు ఈ కీర్తనాకారుడు చూశాడు. కానీ కీర్తనాకారుని యొక్క ఉద్దేశం ఏంటంటే అవన్నీ వట్టి విగ్రహములే అని ఆయన గ్రహించాడు. సో ఇక్కడ కీర్తనాకారుని యొక్క ఉద్దేశం ఏంటంటే సమస్త సృష్టి ఒకరి వలన కలిగింది, ఆయనే దేవుడని. అందుకే ఆయన మీదనే మనము క్రొత్త కీర్తన పాడాలని, ఆయననే స్తుతించాలని, అనుదినము ఆ పని మనం చేయాలని, అన్యజనులలో ఆయన మహిమను మనము ప్రచురించాలని ఇలాగా గమనించినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. చూడండి, కీర్తనలు 19వ అధ్యాయంలో కూడా ఇవే సంగతులు మనకు కనబడతాయి. కీర్తనలు 19వ అధ్యాయంలో ఇదే సంగతిని దావీదు కూడా గమనించినట్టు, దావీదు తన వ్యక్తిగత అనుభవంలో 19వ కీర్తనను 14 వచనాలలో ఆయన రాస్తూ మొదటి వచనంలో ఆయన అంటాడు, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. ఇక్కడ మనము చూస్తూ ఉన్నప్పుడు సరే 4-5 వచనాలు, 4వ వచనం కూడా అదే సంగతిని మనకు చెప్తున్నాయి. వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెలుచున్నవి. ఇప్పుడు వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేశాడు. సూర్యుని యొక్క మహిమ, సూర్యుని యొక్క వెలుగు అది ఎలాగుందో మనకు 5-6 వచనాలలో మనకు చూపించినట్టుగా మనం చూస్తాం. సరే, ఇక్కడ దావీదు యొక్క వ్యక్తిగత అనుభవంలో దావీదు ఎప్పుడు రాసి ఉంటాడు ఈ కీర్తన, మరి వీటన్నిటిని ఎప్పుడు క్షుణ్ణంగా పరిశీలన చేసి ఉంటాడు అని మనం ఆలోచన చేస్తే, ఆయన అడవిలో ఉన్నప్పుడు, గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు వ్యక్తిగతంగా తను ఈ ప్రకృతిని అంతటినీ పరిశీలన చేసి ఉంటాడు. సో తన పరిశీలనలో ఆయనకు అర్థమైనటువంటి సంగతులన్నీ ఆయన ఈ కీర్తనలో రాసినట్టుగా మనం చూస్తున్నాం. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయి, అంతరిక్షము ప్రచురపరుస్తుంది దేవుని యొక్క పనిని, పగలు తర్వాత రాత్రి ఇవన్నీ దేవుని గురించి తెలియజెపుతూ ఉన్నాయి. అంటే ప్రకృతి మొత్తం దేవుడి యొక్క శక్తిని కనపరుస్తూ ఉన్నాయి. అయితే ఇదంతా దేవుని చేత కలిగినది, సో అది మన వలన కలిగింది కాదని దావీదు తన వ్యక్తిగత అనుభవంలో తెలుసుకున్నట్టు మనం అక్కడ చూస్తున్నాం. ఆల్ ఓవర్ ద వరల్డ్, ఎర్త్ భూమి అంతటా అంటేనేమో ఆల్ ద ఎర్త్, తర్వాత లోక దిగంధములు అంటేనేమో ఎండ్ ఆఫ్ ద వరల్డ్, అంటే ప్రపంచం ఎక్కడ వరకు ఉందో అక్కడి వరకు, భూమి ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు ఈ సృష్టి మొత్తం దేవుడి చేత సృష్టింపబడిందని, ఇందులో మానవుని యొక్క ప్రమేయం లేదని దావీదు గమనించినట్టుగా మనం చూస్తాం. సో మరి దీని అంతటిని సృష్టించిన వాడు ఎవరు అనంటే దేవుడే. అయితే ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి మహిమపరుస్తుంది. వాటికి భాష లేదు, వాటికి మాటలు లేవు, వాటి స్వరం వినబడదు. కానీ తన ధర్మాన్ని, తన ప్రకృతి తన యొక్క ధర్మాన్ని ఒక క్రమ పద్ధతిలో జరిగిస్తుంది. అది దేవుణ్ణి మహిమపరిచినట్టు అని ఒక గొప్ప సత్యాన్ని ప్రకృతిని చూసి తను నేర్చుకున్నాడు. సో ఇప్పుడు ఈ ప్రకృతిలో లేదా ఈ ప్రకృతి అంతటిని ఏలడానికి దేవుడు మానవుణ్ణి పుట్టించాడు. తెలుసు కదా, ఆది కాండంలో మనం చూస్తున్నప్పుడు సమస్తాన్ని సృష్టించిన తర్వాత దేవుడు మనిషిని మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో సృష్టించినట్టు, ఆయన తన చేతితో తన స్వరూపంలో తన ఆత్మను లేదా తన
ఊపిరిని మనలోకి ఊది తన స్వరూపంలో మనలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రకృతి పైన ఒక ప్రతినిధిగా లేదా దేవుని యొక్క ప్రతినిధిగా ప్రకృతిపై మానవుని పుట్టించినట్టుగా మనం చూస్తున్నాం. సో ఇది ఈ దావీదు యొక్క అనుభవంలో కనబడుతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న తేడా ఏంటంటే, ప్రకృతి మొత్తం భాష లేకపోయినా, స్వరము వినబడకపోయినా, అవి ఎంత చక్కగా దేవుని యొక్క మహిమను వివరిస్తున్నాయో, దేవుని యొక్క మహిమను ప్రచురపరుస్తూ ఉన్నాయో, ఎట్లా జ్ఞానాన్ని అంటే అనుదినము రాత్రికి రాత్రి పగలికి పగలంటే ఏంటంటే నిరంతర ప్రక్రియ, అంటే ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అంటే రోజు మొత్తం సైక్లిక్ ప్రాసెస్ కదా. ఈరోజు ఇప్పుడు ఉదయం అయింది, మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇలా అవుతుంది. అంటే ఎక్కడ స్టాప్ లేదు, ఎక్కడ ఆగిపోయినట్టుగా లేదు. అంటే ప్రకృతి తన జీవన విధానములో దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంది. అయితే మానవుని యొక్క హృదయమే ఇలాగ లేదని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సో ఆరాధికుడిగా దావీదు తన జీవితంలో ప్రకృతిని చూసి, ప్రకృతి అలాగ చేస్తుంది, ఇప్పుడు మనమేలాగా ఉండాలి అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ 96వ కీర్తనలో మనం చూసాం కదా, యెహోవా మీద పాడండి, ఆయన నామాన్ని స్తుతించండి. 2వ వచనంలో అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించండి, అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించండి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించండి. ఎందుకంటే ఆయన మహాత్మ్యము గలవాడు, అధిక స్తోత్రము నొందదగినవాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. సో మానవుని పుట్టించిన తర్వాత, సో మానవుడు సృష్టికర్తను విడిచి సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దాన్ని దేవుడని కొలిచిన సందర్భాలు మనం చూస్తూ వచ్చాం. ఈ పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలేమి, ఇశ్రాయేలు ప్రజలు కాని వారేమి, వారంతా సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దాన్ని ఒక శక్తిగా భావించి ఆ శక్తిని దేవుడని కొలిచిన సందర్భాలు మనం చూస్తూ వచ్చాం. ఇవన్నీ చూస్తూ అపోస్తల కార్యంలో పౌలు స్వయంగా చూసిన సందర్భం కూడా మనం అక్కడ చూస్తాం. తెలియబడని దేవత అనేటువంటి సంగతిని అక్కడ మనము చూస్తూ ఉన్నాం. అంటే తెలిసిన దేవుళ్ళు కొందరైతే తెలియని దేవుళ్ళు కూడా కొందరు ఉన్నారేమో, అంటే వేవేల దూతలు దేవునికి ఉన్నట్టు వేవేల దేవతలు ఈ దేవుని చేత సృష్టింపబడినటువంటి మనుషులు పెట్టుకున్నారు. సో ఈ మనుషుల యొక్క ఉద్దేశము దేవుడికి తెలిసిపోయింది. అయితే నోరు లేని, భాష లేని, స్వరము వినబడని ఇవన్నీ ఏమో భూమి అందంతటా లోక దిగంతముల వరకు అవి ప్రచురిస్తూ, వివరిస్తూ, బోధ చేస్తూ, జ్ఞానాన్ని తెలుపుతూ ఉంటే, ఒక మానవుడు మాత్రమే దీనికి భిన్నంగా ఉన్నట్టు ఈ దావీదు గ్రహించినట్టుగా మనం చూస్తాం. సో ఈ దావీదు యొక్క గ్రహింపు దేవుడు కూడా చూశాడు, కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లోకంలోకి పంపాడు. సో ఇప్పుడు 96వ కీర్తనలో దావీదు యొక్క ఉద్దేశము 19వ అధ్యాయంలో ఉన్నటువంటిది ఇక్కడ మనకు 96వ కీర్తనలో స్పష్టంగా కనబడుతుంది. ఏంటంటే జనములు పెట్టుకున్నటువంటి దేవతలందరూ వట్టి విగ్రహములని గ్రహించాడు. మరి విగ్రహాలకు నోరుంటుంది, చెవులు ఉంటాయి, ఒక మనిషిలాగే అన్నీ ఉంటాయి, కానీ అవి స్పందించవు అనే సంగతిని ఇదే కీర్తనలో మనం చూస్తూ ఉంటాం. సో ఏమున్నా అవి పలకలేవు, ఎందుకంటే వాటిలో లోపించిందేంటి? జీవము. సో జీవము లేనటువంటిది ఏదైనా అది నీకు రెస్పాండ్ అవ్వదు. సో నిన్ను అది సంతృప్తి పరచలేదు, నువ్వేది దాని మీద పోసినా ఏమీ చేయలేదు. మొన్నటి దినము ఒకరిని పరామర్శించడానికి నేను వెళ్ళాను, మేమందరం కలిసి వెళ్ళాం. వారికి వచ్చినటువంటి ఆ జబ్బు దేనివల్ల వచ్చింది అని అంటే కల్తీ వల్ల వచ్చింది అని అన్నారు. సో మనం ఏదైతే కల్తీ ఆయిల్, కల్తీది ఏదైతే తీసుకుంటామో స్వచ్ఛమైంది లేదని చెప్తున్నప్పుడు నేను అన్నాను, మరి మనకెక్కడ దొరుకుతుందండి స్వచ్ఛమైంది అని నేను అన్నాను. ఎందుకు అనంటే స్వచ్ఛమైన అన్నీ మనము విగ్రహాల మీద పోస్తాం కదా, కల్తీ అన్నీ మనం తింటూ ఉంటాం. స్వచ్ఛమైన అన్నీ దేవునికి ధూపంగా అర్పిస్తూ ఉంటాం. అర్థమవుతుందండి నేను చెప్పింది? చాలా శ్రేష్టమైనది తీసుకెళ్ళి దేని మీద పోస్తాం? నోరు లేని, మాట్లాడలేని,
స్పందించలేని దాని మీద పోసేసి కల్తీ అన్నీ మనం తినేసి రోగాల బారిన అవుతాం. మరి ఇప్పుడు ఆయనైనా మిమ్మల్ని రక్షించాలి. ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట ఇంత ఆ స్థాయిలో అన్నాను అంటే, అది ఆమెకు వచ్చింది ప్రాణాంతకరమైనటువంటి వ్యాధి. ఇక తనకి లైఫ్ లేదు. దానికి రావడానికి గల కారణం ఏంటంటే ఈ కల్తీది తిన్నందువలన అని అన్నారు. సో మరి ఈ జ్ఞానము, ప్రకృతికి ఉన్నటువంటి జ్ఞానము ఈనాడు మానవునికి లోపించింది. మన జీవితంలో శ్రేష్టమైంది తీసుకోవాల్సింది పోయి ఆ కలుషితమైనటువంటి దాన్ని మనం తీసుకుంటున్నాం. శ్రేష్టమైంది ఎవరికి ఇస్తున్నాం? మాటలు లేని, మాట్లాడలేని, ఏది చేయలేని దానికి పోసేసి అది భక్తిని పరవశించిపోతున్నాం. కాబట్టి ఇక్కడ దావీదు ఏమంటున్నాడు, లేదా కీర్తనకారుడు 96వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే, ఆ సమస్త దేవతల కంటే ఎవరు పూజనీయుడు? యెహోవా పూజనీయుడు. ఇక్కడ ఈ 19వ కీర్తనలో దావీదు అదే చెప్తున్నాడు. సమస్త ప్రకృతి మనకు జ్ఞానాన్ని బోధిస్తుంది. ఏమని అంటే, సృష్టి అంతా దేవుని వలన కలిగింది, అందులో నీవు ఉన్నావు. అయితే నీవు సృష్టించుకున్నటువంటి అందులో జీవం లేదు. కాబట్టి నువ్వు దేవునిగా ఎరగాలి. ఆయన నీకు ఏమేమి అనుగ్రహించాడు అని ఆలోచన చేస్తూ ఆయన రాసిన సంగతులు చూడండి. 7వ వచనం నుంచి నేను చూపిస్తాను. 7వ వచనం నుంచి ఆయన మనకేమిచ్చాడు అని అంటే, ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. మనకంటే ముందున్నటువంటి పూర్వీకులకి ముందు ఏమిచ్చాడండి? మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. అదేంటి? అది ఎలా ఉందంట? అది యథార్థమైంది. అదేం చేస్తుంది? ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తుంది. ఈనాడు మన ముందు ఒక నిబంధన ఉంది. అది నూతన నిబంధన, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వచ్చినటువంటి నూతన నిబంధన. అది మనల్ని ఏం చేస్తుంది? అది యథార్థమైంది. అది మన ప్రాణాన్ని తెప్పరిల్ల చేసింది. రక్షింపబడినటువంటి వ్యక్తి యొక్క జీవితంలో నూతన నిబంధన, యేసుక్రీస్తు ద్వారా కలిగినటువంటి నూతన నిబంధన, ఆ రక్తము మనల్ని ఏం చేస్తుందంటే మన ప్రాణాన్ని తెప్పరిల్ల చేసింది. సో ఇక్కడ ఆనాడు యెహోవా నియమించిన ధర్మశాస్త్రము వారి ప్రాణాన్ని తెప్పరిల్ల చేసింది. తర్వాత ఇంకేం చేశాడు? ఆయన శాసనాలు మనకిచ్చాడు. అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించింది. ఆయన శాసనాలు ఎలాగున్నాయంట? నమ్మదగినవి అని రాశాడు. యెహోవా శాసనము నమ్మదగింది. ఆ తర్వాత 8వ వచనంలో యెహోవా ఉపదేశాలు ఇచ్చాడు. అవి నిర్దోషమైనవి, అవి హృదయాన్ని సంతోషపరిచేటువంటివి. అంటే ఇక్కడ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, శాసనాలు ఇచ్చాడు, ఉపదేశాలు ఇచ్చాడు. ఆ తర్వాత 8వ వచనము మధ్య భాగంలో ఉంది ఏంటంటే, యెహోవా ఏర్పరిచిన ధర్మము. అంటే ఏంటంటే, ధర్మం అంటే ఏంటి? కమాండ్మెంట్స్. దేవుడు యెహోవా ఏర్పరిచినటువంటి ఆ యొక్క ధర్మము నిర్మలమైంది. అంటే అది చాలా ప్యూర్గా ఉంది. అది మన కన్నులకు వెలుగునిచ్చింది. యేసుక్రీస్తు ద్వారా ఏం కలిగిందండి? ఆయన ఏమనుకుంటూ వచ్చారు ఇక్కడికి? నేనే ఏంటి 3:10 ఏముంది అక్కడ? అదేనా? నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు రాలేడు. సో యేసుక్రీస్తు ద్వారా మనకు వచ్చినటువంటివి ఏంటో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ సంగతులు దావీదు చూశాడు. దావీదు ధర్మశాస్త్రాన్ని చూస్తూ ఇవన్నీ తలపోసుకుంటూ తన కీర్తనను దేవుని దగ్గర రాస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకేంటి? న్యాయ విధులు ఇచ్చాడు. యెహోవా న్యాయ విధులు ఇచ్చాడు, సత్యమైనవి, అవి న్యాయమైనవి. అయితే ఇవన్నీ 10వ వచనంలో ఆయన దేంతో పోలుస్తున్నాడంటే, ఈ పైన ఉన్నవన్నీ మనకు కనబడవు, కానీ ఇక్కడ కనబడేటువంటి ఏంటి? బంగారము, మేలిమి బంగారము, తేనె, జుంటి తేనె. ఇవన్నీ ఎవరికి అవసరం అండి? ఎవరు చూస్తారు? ఫిజికల్గా అంటే భౌతికంగా మనం జీవిస్తున్నటువంటి మనము, మన యొక్క ఉద్దేశాలు, మన ఆలోచనలు ఏవి ఉన్నతమైనవో, మన బ్రతుకులో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామో వాటిని జ్ఞాపకం చేస్తూ వాటికంటే శ్రేష్టమని దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి శ్రేష్టము? దేవుని యొక్క ధర్మశాస్త్రము,
దేవుని యొక్క శాసనము, దేవుని యొక్క ఉపదేశాలు, దేవుని యొక్క ధర్మము, దేవుని యందు ఉన్నటువంటి భయము, దేవుడిచ్చిన న్యాయ విధులు, ఇవన్నీ దేనికంటే దేనికంటేనంట చదవండి 10వ వచనం. అవి బంగారు కంటేను, విస్తారమైన మేలిమి బంగారు కంటేను కోరదగినవి, తేనె కంటేను, జుంటి తేనె దారల కంటేను మధురమైనవి. ఇక్కడ తన అనుభవంలో ఏది అయితే శ్రేష్టమో వాటన్నిటికంటే శ్రేష్టమైంది దేవుడు నాకు ఇచ్చింది అని ఒక కీర్తనకారుడు అనగా దావీదు తన వ్యక్తిగత అనుభవంలో రాస్తూ ఉన్నాడు. సో నీ జీవితంలో, నా జీవితంలో ఈ మెటీరియల్ థింగ్స్ మనం ఏమైతే కలిగి ఉన్నామో, ఏదైతే ఇవే నాకు చాలా ఆనందాన్ని ఇస్తున్నాయి అనుకుంటున్నామో, వాటికంటే గొప్ప ఆనందం ఎందులో ఉందని నువ్వు అనాలి. దేవా, నువ్వు నాకు ఇచ్చినటువంటి నూతన నిబంధన, కింద వచ్చినటువంటి రక్షణ, నీవు ఇచ్చినటువంటి నాకు శాసనాలు, ఉపదేశాలు, తర్వాత ధర్మము, భయము, నీ అందున్నటువంటి భయము, నీ యొక్క న్యాయ విధులు ఎలాగున్నాయి, ఇవన్నీ నాకు ఈ లోకంలో ఉన్న అన్నిటికంటే శ్రేష్టమైనవి నువ్వు నాకు ఇచ్చావు. దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతీదీ మనము ఒక లిస్ట్ లాగా రాసుకుంటే ఇవన్నీ మనం అనుభవిస్తున్న వాటన్నిటికంటే అవి కోరదగినవి, మధురమైనవి, అన్నిటికంటే అవి శ్రేష్టమైనవని నీవు ఎప్పుడైతే గ్రహిస్తావో అప్పుడు నీ హృదయము దేవుని యొక్క సన్నిధిలో ఎలాగుంటుందంట. చివరి వచనం చూడండి, 14వ వచనం. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలును నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. 14వ వచనంలో ఇక్కడ ఏమనుంది? నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నేను మాట్లాడే నా నోటి మాటలు, నేను చేసే నా హృదయ ధ్యానము ఎవరికి అంగీకారంగా ఉండాలి? మరి నీ దృష్టికి అంగీకారముగా ఉండునుగాక. సో ఎప్పుడు అంగీకారంగా ఉంటాయి? ఎప్పుడు ఉంటాయండి? నువ్వు మాట్లాడే ప్రతి మాట నీ హృదయ ధ్యానము దేవుని దృష్టికి ఎప్పుడు అంగీకారంగా ఉంటాయి చెప్పండి? ఎప్పుడు ఉంటాయండి? పైన ఉన్నటువంటి ఈ గ్రహింపు నీకు ఉండాలి. ఏ గ్రహింపు ఉండాలి? సృష్టి మొత్తం సృష్టికర్త అయిన దేవుని యొక్క మహిమను, ఆయన చేతి పనిని ప్రచురిస్తూ వివరిస్తూ ఉంటే ఇక్కడ ఆయన ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందిస్తూ, తర్వాత శాసనాలను బట్టి, ఆయన ఇచ్చినటువంటి ఉపదేశాలను బట్టి, ఆయన ఏర్పరిచిన ధర్మాన్ని బట్టి, ఆయన యందు మనకు ఉన్నటువంటి భయము, తర్వాత న్యాయ విధులు, వీటన్నిటికంటే నీవిచ్చినటువంటి ఇవే, అంటే ఇవన్నీ ఈ లోకంలో నేను అనుభవిస్తున్న దానికంటే, అనగా విస్తారమైన మేలిమి బంగారు కంటే, జుంటి తేనెదారుల కంటే మధురమైనవని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, ఇలాంటి గ్రహింపు నీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇది నీ మాటలు, నీ యొక్క హృదయ ధ్యానము. సో ఇలాంటి ధ్యానము నువ్వు చేస్తేనే నువ్వు గొప్ప ఆరాధకుడిగా దేవుని ముందు నిలబడతావు. ఈ గ్రహింపు, ఈ విచక్షణ మనకు ఉండాలి ఒక ఆరాధకునిగా. 96వ కీర్తనలు అందుకే ఆయన ఏమంటాడంటే ఘనత, మహిమ, ఘనత, ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నవి. కాబట్టి ఇక్కడ 8వ వచనంలో యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించండి, నైవేద్యం తీసుకొని ఆయన ఆవరణలోకి రండి, పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయండి. సో ఇక్కడ ఆయన నామానికి తగిన మహిమ ఆయనకు చెల్లించాలంటే ఆయన స్థాయి ఏంటో, ఆయన ఎవరేంటో, ఆయన ఎవరో, ఆయన గొప్పతనం ఏంటో నువ్వు గ్రహించాలి. ఇప్పుడు ఎవరు గ్రహించారు చెప్పండి? ఇక్కడ ప్రకృతి గ్రహించింది. దానికి భాష లేదు, మాటలు లేవు, వాడి స్వరం వినబడదు, కానీ గ్రహించింది. తన ధర్మాన్ని, దేవుని యొక్క శక్తిని నిరంతరము అది చూపిస్తూ ఉందంట. కనబడకుండానే ఒక చిన్నపిల్లలు కదా, వారి యొక్క ఎక్స్ప్రెషన్స్లో ప్రేమను చూపించినట్టు, లోపల ఏముందో ముఖంలో చూపించినట్టు. మరి మనకేముందండి? మనకు నోరుంది కాబట్టి పాడాలి, మనకు నోరుంది కాబట్టి ప్రకటించాలి, మనకు అన్ని నడత ఇవన్నీ తెలుసు కాబట్టి ప్రచురించాలి.
దేవుని స్వరూపముగా నువ్వు కనబడుతూ రావాలి. సో దేవుని యొక్క ఉద్దేశాలు నీలో కనబడాలి. అప్పుడే నీ యొక్క హృదయ ధ్యానము, నీ నోటి మాటలు దేవుని దృష్టికి అంగీకారంగా ఉంటాయి. ఇక్కడ 13వ వచనంలో ఆయన ఒక మాట అనుకుంటాడు. ఏంటంటే, దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపు, వాటిని నన్ను ఏలనీయకము, అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడు నవ్వుదును అని రాసుకున్నాడు. ఇది సపరేట్ సబ్జెక్ట్. కానీ ఇక్కడ ఈ మాట అర్థం ఏంటో తెలుసా? దురభిమాన పాపము అని అంటే ఇది గర్వముతో కూడినటువంటి హృదయము, లేదా ఇంకొక మాట ఏంటంటే ఉద్దేశపూర్వకంగా చేసేటువంటి పాపాలంట. ఉద్దేశపూర్వకంగా నేను ఒకవేళ పాపం చేస్తే అలాంటి పాపంలో నేను పడకుండా నన్ను ఆపు, వాటిని నన్ను ఏలనీయకు, అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడినవుతాను అని ఆయన అనుకున్నాడు. ఒక ఆరాధకుడిగా నీ హృదయ వాంఛ ఇదై ఉండాలి. సో అంటే తెలిసి తప్పు చేయడం అన్నమాట. అంటే హృదయ గర్వముతో చేసినటువంటి పాపము. దీనికి నేను ఇది నాకు డౌట్ వచ్చింది. నేను అందులో చూశాను, హిబ్రూలో కూడా చూశాను. దీని అర్థం జేద్ అని ఉంది. జేద్ హిబ్రూలో. దీనికి తర్జుమా ఇవి నేను చెప్పినటువంటివన్నీ ఉన్నాయి. హృదయ గర్వమైనటువంటి హృదయము, ఆ తర్వాత ఉద్దేశపూర్వకంగా లేదా కావాలని చేసేటువంటి పాపాలు, అంటే కావాలని తెలిసి చేసేటువంటి పాపాలు. సో ఇలాంటివన్నీ అందులో పడకుండా ఆపు ప్రభువా అని ఆయన అంటున్నాడు. అది నన్ను ఏలనీయొద్దు. ఏలనీయకమంటే అర్థం ఏంటంటే సాతాను నన్ను ఏలనీయకూడదు. సో ఇప్పుడు నా హృదయం మీద ఎవరి ఏలుబడి ఉండాలి? ఒక ఆరాధకుని యొక్క హృదయము ఎవరి ఏలుబడిలో ఉండాలి? దేవుని యొక్క ఏలుబడిలో ఉండాలి. సో దేవుని యొక్క ఏలుబడిలో నువ్వు ఉంటే దేవుడి యొక్క మహిమను నువ్వు గ్రహిస్తావు. ఆయనకు తగిన మహిమ నీ ఆరాధనలో నువ్వు చెల్లిస్తావు. ఆయన ఎవరు? ఆయన ఏంటి? ఆయన యొక్క సృష్టి, లేదా ఆయన ఎంత గొప్ప సృష్టికర్తగా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన నీకేమి అనుగ్రహించాడు, నీ పితరులకు ఏమిచ్చాడు, ఆ తర్వాత నీ బ్రతుకులో నీకేమిచ్చాడు. సో నీ పితరులకు ఏమిచ్చాడు? ధర్మశాస్త్రం ఇచ్చాడు. నీకేమిచ్చాడు? నూతన నిబంధన రక్తమైనటువంటి యేసుక్రీస్తు నీకు ఇచ్చాడు. నూతన నిబంధన, ఆ క్రీస్తులో నువ్వు ఇప్పుడు నూతన పరచబడ్డావు. కాబట్టి నూతన పరచబడినటువంటి నువ్వేం చేయాలి? క్రొత్త కీర్తన పాడాలి. 96వ కీర్తనలో ఏమంటాడు? యెహోవా మీద క్రొత్త కీర్తన పాడాలి, ఆయన మీదనే పాడాలి, ఆయన రక్షణ సువార్తను ప్రకటించాలి. ఎందుకు? మీకు నోరుంది, మీకు భాష వచ్చు. మీకు భాష రాకపోయినా చెప్పేటువంటి ఆ యొక్క సంజ్ఞలతోనైనా చెప్పేటువంటి ఆ ఆలోచన లేదా అది దేవుడు నీకు అనుగ్రహించాడు. ఇక్కడ సృష్టి ఏమో 19వ కీర్తనలో దావీదేమన్నాడంటే, వాటికి ఏమి లేకపోయినా అది దాని యొక్క అవి దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క చేతి పనిని ప్రచురపరుస్తూ ఉన్నాయి, వివరిస్తూ ఉన్నాయి. అన్నీ ఉన్న నీవు యథార్థమైనటువంటి హృదయముతో నువ్వు దేవుని యొక్క శక్తిని, దేవుడు నీకు అనుగ్రహించిందేంటో తలపోసుకుంటూ నువ్వు ఆయన సన్నిధిలో తనకు కావలసినటువంటి ఆరాధన, తను నీ నుంచి కోరుకునేటువంటి ఆరాధనని నువ్వు ఆయనకు చెల్లించాలి. అందుకే తగిన మహిమ ఆయనకు చెల్లించాలి. చెల్లించేటప్పుడు ఎలా ఉండాలంటే పరిశుద్ధ అలంకారం ధరించుకొని నీవు ఉండాలి. ఆయన సన్నిధిలో నువ్వు వనకాలి. 14వ వచనం 19వ అధ్యాయంలో మనం ఏమనుకోవాలి? నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలును నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా ఉండాలి. నువ్వెంత తెచ్చినా, ఎన్ని మాటల చేత దేవుని నువ్వు ఆరాధించినా అది దేవుడు అంగీకరించకపోతే ఎలా ఉంటుంది? ముఖము చిన్నబుచ్చుకున్నట్టుగా ఉంటుంది. కాబట్టి నీ ఆరాధన దేవుడు గ్రహించాలంటే దేవుడెవరో, ఆయన నీ బ్రతుకులో ఏమేం చేశాడో, ఆయన సృష్టికర్త